హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే నాటుకోడి చికెన్ కర్రీ. అది ఎలా ప్రిపేర్ చేశానో వీడియోలో చూద్దాం. ముందుగా బాండి పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, చికెన్ కర్రీ కదండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను, కొంచెం జీలకర్ర, టూ మీడియం సైజ్ ఆనియన్స్, అండ్ పచ్చిమిర్చి, ఈ ఆనియన్ బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఈ లోపు నేను చికెన్ కర్రీ 1/2 kg తీసుకున్నా. అవి 3-4 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసుకుని ఈ ఆనియన్స్ మగ్గగానే అందులో వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత అట్లా ఒక 2 టైమ్స్ అట్లా గరిటెతో కలిపేసుకుని ఆయిల్లో బాగా మగ్గించాను. ఇప్పుడు కొంచెం పసుపు, 2.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఒకసారి మొత్తం చికెన్ అంతా కలిపేసుకున్నాను. బాగా మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకుని ఒక 1 minute మగ్గాలి. అలా మగ్గించుకున్న తర్వాత తగినంత ఉప్పు, టూ టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, బాగా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని అట్లానే చాలాసేపు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఎక్కువసేపు చికెన్ ఎక్కువ ఉప్పు కారం వేసాక వెంటనే వాటర్ పోయకూడదండి. 15 minutes అయినా అలా ఆయిల్లో మగ్గుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత వాటర్ పోసుకుని కుక్కర్ విజిల్ పెట్టేశాను. సెవెన్ ఆర్ 8 విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. సో ఇప్పుడు మనం ఈలోపు గరం మసాలా పట్టేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, చిన్న ముక్క చెక్క వేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఉడికిపోయిందండి. ఇప్పుడు మసాలాను కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకుని 2 to 3 minutes ఉడకనివ్వండి.
అంతే, రెడీ అయిపోయింది. సో నాటుకోడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంది, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. సింపుల్ వే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.